తమిళనాడు రాజకీయ అనిశ్చితికి త్వరలో ఫుల్ స్టాప్ పడుతుందని అంటున్నారు తమిళనాడు మాజీ గవర్నర్ రోసయ్య. అక్కడ రాష్ట్రపతి పాలనకు అవకాశమే లేదంటున్నారు. ఈ సమయంలో గవర్నర్ పాత్రే కీలకమని చెప్తున్నారు. సౌమ్యుడిగా పేరున్న పన్నీర్ సెల్వం ఈ ఇష్యూను సాఫ్ట్ గానే డీల్ చేస్తారంటున్న రోసయ్యతో శివ ఫేస్ టు ఫేస్. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోసయ్య గారు గవర్నర్గా పనిచేశారు. 6 నెలల క్రితమే రిటైర్ అయ్యారు. ప్రస్తుతం మాజీ గవర్నర్గా ఉన్నారు. ప్రస్తుతం మనం రోసయ్య గారితో ఉన్నాం. తమిళనాడులో క్షణక్షణం మారుతున్న రాజకీయ పరిణామాలపైన మనం మాట్లాడదాం. సార్, ఒకవైపు అన్నాడీఎంకే శాసనసభ పక్షరాలుగా శశికళని ఎన్నుకున్నారు, మరోవైపు అపధర్మ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం కొనసాగుతున్నారు. ఈ సిచ్యువేషన్ మీరు అక్కడ 5 సంవత్సరాలు గవర్నర్గా పనిచేస్తారు, ఈ సిచ్యువేషన్ ఎట్లా చూస్తారు? నేను 5 సంవత్సరాల్లో చూడలేదు ఇట్లాంటి సిచ్యువేషన్. ఇదో పెక్యులర్ సిచ్యువేషన్ డెవలప్ అవుతూ ఉంది. చూడాలి ఏ షేప్ తీసుకుంటుందో, గవర్నర్ గారు ఎలా స్పందించి ఏ నిర్ణయం తీసుకుంటారో మనం వెయిట్ చేసి చూడాల్సిందే తప్ప జోష్యం చెప్పేది కాదు ఇది. ఇప్పటికే పన్నీర్ సెల్వం సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను గవర్నర్ యాక్సెప్ట్ చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రజలు కోరుకుంటే ఆ రాజీనామా లేఖను వెనుకకు తీసుకుంటాను నేను అని చెప్తున్నారు. ఇది సాధ్యమవుతుందా సార్? నాకు తెలిసినంతవరకు అది సాధ్యం కాదు. ఒకసారి రాజీనామా యాక్సెప్ట్ చేసిన తర్వాత మరలా ఫ్రెష్గా ప్రపోజల్ రావాలే తప్ప యాక్సెప్ట్ చేసినటువంటి రాజీనామాని రివోక్ చేసేదానికి అవకాశం ఉండదు. ప్రస్తుతం స్టాలిన్, డిఎంకే పార్టీకి సంబంధించిన స్టాలిన్ మళ్ళీ బలనిర్మకి పిలవాలని చెప్పి ఇప్పటికే గవర్నర్ కోరారు. ఇందులో గవర్నర్ పాత్ర ఎలా ఉంటుంది సార్? చూద్దాం ఎట్లా ఉంటుందో. ఆయనకేమీ పర్సనల్గా రాగద్వేషాలు ఉంటాయని నేను అనుకోను. కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ చూచి జాగ్రత్తగా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అవసరమైతే ఢిల్లీ ప్రెసిడెంట్స్ అడ్వైస్ తీసుకొని వ్యవహరించవలసి ఉంటుంది. ఎట్లా డీల్ చేయాల్సి ఉంటుంది సార్ గవర్నర్గా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు? మామూలుగా సెక్రటేరియట్ ఉంటుంది, లా డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళ అడ్వైస్ తీసుకుంటాడు. అవసరమైతే ఢిల్లీ కాంట్రాక్ట్ చేస్తాడు, రాష్ట్రపతి భవన్ నుంచి అడ్వైస్ తీసుకుంటాడు. ఇవన్నీ ఓపెన్ ఆఫర్స్. శశికళ పెట్టుకున్న షెడ్యూల్, ఆమె షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఉండాలి. కానీ విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు, ఆయన ముంబైలో ఉన్నారు, ఇంతవరకు చెన్నై వెళ్ళలేదు. ఈ అనిశ్చితి ఒక 2-3 రోజుల నుంచి కొనసాగుతున్నప్పుడు ఇప్పుడు అందుకే శశికళ స్వీర్యం కూడా వాయిదా పడింది. గవర్నర్ పాత్ర అంటే ఈమె స్వీర్యం కోసం గవర్నర్ రాలేదన్న వాదన వినిపిస్తుంది సార్. గవర్నర్ నిజంగా అట్లా ఉండొచ్చా? గవర్నర్ ఇష్టం. ఆయనకి ఇంతకంటే ఇంపార్టెంట్ పరిస్థితులు ఉన్నాయో లేదు, ఇక్కడి నుంచి రిక్వెస్ట్ వెళ్ళిందో లేదో ప్రాపర్గా తెలియదు కదా మనకి. గవర్నరు పరిపాలన ఇప్పుడు గవర్నర్ చేతిలో ఉంది. ఆయన జాగ్రత్తగా నిబంధనల ప్రకారంగా చూచి డెసిషన్ తీసుకుంటాడు. రాష్ట్రపతి పాలన వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయా? అట్లాంటి అవసరం వస్తుందని నేను అనుకోను. మొత్తం ఎపిసోడ్ వెనుక కేంద్రం ఏదో పావులు కదుపుతుంది, కేంద్రం అక్కడ ఏదో చేయాలని చూస్తుంది, తమిళనాడు రాజకీయాల్లో ఏదో చేయాలని చూస్తుంది కాబట్టి స్టాలిన్ రివోల్ట్ వచ్చింది, ఇట్లాంటి చర్చ కూడా ఉంది సార్. మీరు చాలా సూపర్ సీనియర్ రాజకీయ నేత, తమిళనాడు రాజకీయాలను కూడా దగ్గర చూశారు కదా, ఎట్లా? అవన్నీ ఊరికి ఊహాగానాలు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏమీ లేదు దీంట్లో. రాష్ట్రపతి, గవర్నరు వీళ్ళ పాత్ర ప్రధానం. వీళ్ళు నిర్ణయం తీసుకొని చేస్తారు. వాళ్ళు అవసరమైతే లా డిపార్ట్మెంట్ని కన్సల్ట్ చేసి, లేదు కావాలంటే ఇక బయట పెద్ద పెద్ద న్యాయవాదులు ఉన్నారు, వాళ్ళ అడ్వైస్ కూడా తీసుకోవచ్చు. వాళ్ళు తీసుకొని నడుస్తారు. ఒకవేళ బల నిరూపణ కనుక పిలవగలిగితే ఎలా ఉంటుంది సార్? మొత్తం ఎమ్మెల్యేలందరినీ తీసుకొని రావాల్సి ఉంటుందా? ఎలా ఉంటుంది అది? బల నిరూపణ చేయాలి అని ప్రెసిడెంట్ నిర్ణయించి అలాంటి ఆదేశం ఇచ్చినా, లేదా అల్టిమేట్గా గవర్నరు బల నిరూపణ కావాలి, నాకు స్పష్టంగా కనపడటం లేదు నాకు పరిస్థితి అంటే బల నిరూపణ చేయాల్సి వస్తుంది. ఇట్లా ఎమ్మెల్యేలందరినీ కూడా పీరియడ్ చేయవలసి ఉంటుంది అక్కడ. బల నిరూపణ అంటే అంతే కదా. మీరు గవర్నర్గా ఉన్నప్పుడు శశికళను కానీ ఇటు పన్నీర్ సెల్వం చేత 2 సార్లు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేయించారు. ఎట్లా సార్ పన్నీర్ సెల్వం మనస్తత్వం ఎట్లాంటిది? పన్నీర్ సెల్వం నిజంగా
రివోల్ట్ అయ్యారంటే అమ్మకు అభిమానిగా ఆయన రివోల్ట్ అయినట్టుగా చెప్తున్నారు. ఆయన గురించి మీకు తెలిసి ఉంటుంది, ఆల్మోస్ట్ 2 సార్లు మీరు ముఖ్యమంత్రిగా ఆయనతో పదవి ప్రమాణ స్వీకారం చేయించారు కాబట్టి. నేను ప్రమాణ స్వీకారం చేయిస్తే అది 15 నిమిషాలు కార్యక్రమం, అది కాదు ఇంపార్టెంట్. అతను ఒకరికి నమ్మకంగా ఉంటే పరిపాలన సాగుతూ వచ్చింది. 2 సార్లు కూడా పరిస్థితులను బట్టి ఒకరు ఒత్తిడి చేయవలసిన అవసరం లేకుండానే తనంతట తానే రెసిగ్నేషన్స్ ఆఫర్ చేశాడు. సో సాఫ్ట్ మ్యాను. బహుశా ఇవి కూడా వీలున్నంత వరకు సాఫ్ట్గానే డీల్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. శశికళ గారు మిమ్మల్ని కలిసారా సార్? 1-2 సార్లు రాజ్భవన్కి వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉన్న అనిశ్చితికి చెక్ పెట్టాలంటే, అక్కడ ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ప్రభుత్వం సుస్థిరంగానే ఉంటుంది. శాసనసభ ఫుల్ స్ట్రెంగ్త్లో ఉంది. ఏదైనా ఒకటి ఎరా ఇంకా ఎలక్షన్ జరగాలేమో కానీ ఫుల్ హౌస్ ఉంది. మెజారిటీ కలిగినటువంటి వాళ్ళు నాయకులు అవుతారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు అంటే ప్రజాప్రతినిధుల మద్దతు ఉన్నటువంటి వాళ్ళు పరిపాలన చేస్తారు. మద్దతు లేని రోజున మార్పులు వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితులు చక్కబడాలంటే బల్ల నిరూపణ ప్రభుత్వం ఏర్పాటుతోనే ఒక సుస్థిరమైన పాలన కొనసాగే అవకాశం ఉందని రోషయ్య చెప్తున్నారు. మరోపక్క పన్నీర్ సెల్వం రాజీనామాని ఇప్పటికే యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఆయన మళ్ళీ బల నిరూపణ చేసుకుంటేనే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంటారు తప్పితే ఆ రాజీనామాని వెనక్కి తీసుకునే అవకాశం లేదని చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శివారెడ్డి, V6 న్యూస్, హైదరాబాద్.